అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. దీపావళి ఆఫర్ మోసాలు రెచ్చిపోతున్నాయి. 15 రోజుల్లో 390 మంది నుంచి 8.5 లక్షల రూపాయలు కొట్టేసిన సైబర్ ముఠాలు. హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు దీపావళి ఆఫర్లను టార్గెట్ చేసుకుని ఆకర్షణీయమైన తగ్గింపులు, బహుమతుల పేరుతో ప్రజలను ఎరవేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లకు నకిలీ వెబ్సైట్లు, ఫిషింగ్ లింకులు పంపి ఫోన్లలో మాల్వేర్ యాప్లు ఇన్స్టాల్ చేయించి బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకు మొత్తం 390 మంది బాధితులు 8.5 లక్షల రూపాయలు కొట్టేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ సెప్టెంబర్ 18న ఈ విషయాన్ని ప్రకటించారు. నకిలీ ఈకామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు సృష్టించి అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారని, వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు, ఏపీకే ఫైళ్లు పంపిలు, బ్యాంకింగ్ వివరాలు దొంగిలిస్తున్నారని వెల్లడించారు. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు, అనుమాన ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సంబంధిత సమాచారం. దీపావళి సీజన్లో సైబర్ మోసాలు 40% పెరిగాయి. అక్టోబర్ 2025 1 నుంచి 15 వరకు మధ్య తెలంగాణలో 390 కేసులు, 8.5 లక్షల రూపాయలు నష్టం. హైదరాబాద్లో 60% కేసులు ఈకామర్స్ ఫేక్ ఆఫర్లతో సంబంధం కలిగి ఉన్నాయి. టీజీసీఎస్బీ ఈ మేరకు ప్రత్యేక అలర్ట్ జారీ చేసింది. ఇటీవల ఒక్క రోజులో 50 ఫిర్యాదులు వచ్చాయి. రూ. 1.2 లక్షలు రికవర్ చేశారు. పోలీసులు ఫేక్ లింక్లు, మాల్వేర్ యాప్లపై దృష్టి పెట్టి 15 అరెస్టులు చేశారు. జాగ్రత్తలు, సూచనలు. దీపావళి ఆఫర్లు వచ్చినప్పుడు అధికారిక వెబ్సైట్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మాత్రమే చెక్ చేయండి. నకిలీ లింక్లు, ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయవద్దు. వాట్సాప్ లో వచ్చే ఫిషింగ్ లింకులు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్లను నమ్మవద్దు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. మాల్వేర్ యాప్లు ఇన్స్టాల్ అయినట్లు అనుమానం వస్తే ఫోన్ రీస్టార్ట్ చేసి యాంటీవైరస్ స్కాన్ చేయండి. మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.లో ఫిర్యాదు చేయండి. గోల్డెన్ అవర్, గంటలోపు లో అకౌంట్ ఫ్రీజ్ చేయించండి. సోషల్ మీడియా అకౌంట్లలో ప్రైవసీ సెట్టింగ్లు ఆన్ చేసుకోండి. అనుమాన ప్రకటనలు రిపోర్ట్ చేయండి.